హే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్లెస్టర్ రమేష్. ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? హాయ్ చెప్పండి. పవిత్ర, ప్రకాష్, బాలు, మధు, హాయ్ హాయ్. ఇగో మా పిల్లలు చూసి చాలా రోజులు ఉంటుంది. ఇగో ఈ వీడియో అయితే మీకోసం ఇక కొందరికి తెలిసిన వాళ్ళకి ఓకే, తెలియని వాళ్ళకే మన వీడియో చెప్పేది. మీరైతే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇగో 2024లో మరి ఐపీఎల్ మ్యాచెస్ అయితే జరుగుతున్నాయి కదా, ఇవి దగ్గర పడుతున్నాయి. 26కి ఈ నెల 26న మ్యాచెస్ అయితే అయిపోతున్నాయి. ఇక మన హైదరాబాద్లో ఇంకా మిగిలిన 3 మ్యాచ్లు అయితే ఉన్నాయి. అయితే ఇంకొక మ్యాచ్ టికెట్లు అయిపోయినాయి, ఇంకా 2 మ్యాచ్ల టికెట్లు అయితే ఉన్నాయి. ఆ పేటీఎం టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలని కొందరు అడిగారు నన్ను. అందుకే కామెంట్లో చాలా మంది అడుగుతుంటే నేను చెప్తున్నాను ఆ టికెట్స్ రేట్ ఎట్లా అనేది. నేను ఇక్కడ వీడియో వేస్తా చూడండి, స్క్రీన్ వీడియో. ఇగో మనమైతే ఫ్రెండ్స్, నేను ప్రతిసారి నేను పేటీఎం నుండే టికెట్స్ అయితే నేను బుక్ చేసుకుంటా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇక్కడ స్క్రీన్ వీడియో వేస్తా చూడండి ఎలా అనేది. ఇగో పేటీఎం కానీ బుక్ మై షో నుంచి కానీ మనం ఐపీఎల్ మ్యాచ్ టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఇగో నేను పేటీఎం అయితే ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ ఇలా పేటీఎంలో కొద్దిగా పైనకి వెళ్తే మనం ఇక్కడ ఈవెంట్స్ ఉంటుంది. ఇక్కడ ఈవెంట్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మొత్తం మనకు ఇలా ఇది ఇంటర్ఫేస్ ఇలా మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ ఇక్కడ టికెట్స్ ఇక్కడ ఇది కనపడిందా, దీని మీద క్లిక్ చేసిన అలీ బేబు స్టేడియం సైడ్ అనేది. ఇగో ఇలా మ్యాచెస్ టికెట్స్ ఏది అనేది వస్తుంది. ఇగో ఇక్కడ మనకైతే పంజాబ్ది, ఇక్కడ గుజరాత్ది ఇలా మన సన్ రైజర్ మ్యాచ్ ఇక May 19 టికెట్లు. ఇగో ఇది May 16 గుజరాత్ మీద ఇది అయిపోయినవి. ఇగో 8వ తారీఖు లక్నో మీద ఇవి కూడా సోల్డ్ అవుట్ అయినాయి. సోల్డ్ అవుట్ అంటే ఇక్కడ మీకు కనపడుతుంది కదా, సోల్డ్ అవుట్ అయిన టికెట్లు ఇంకా మనకి ఇక్కడ చూపించదు. ఇక క్రికెట్ ఇక్కడ ఉంది, ఇదైతే 19వ తారీఖు May పంజాబ్ పైన ఉన్నది, దానికైతే ఉంది. ఇక్కడ 750 అయిందా బుక్ మై. ఇక్కడ బైనవ్ ఒత్తితే ఇగో బైనవ్, మళ్ళీ ఇక్కడ ఒకసారి బైనవ్ ఒత్తాలి. ఒత్తితే ఇక్కడ మళ్ళీ స్టేడియం ఇది మ్యాప్ అనమాట. స్టేడియం ఇగో ఈ టికెట్ దగ్గర ఉన్నాయి. ఇక్కడ స్టార్టింగ్ చూసుకుంటే 750, 1250, 2000 ఇలాగా 5500 వరకు ఉన్నాయి. ఇక 750 అయితే 750 చూస్తుంది. 1250 క్లిక్ చేస్తే 1250, 2000 చూస్తే 2000 అవతల 2500 ఇక క్లిక్ చేస్తే మనకు ఇలా ఇక 4500, ఇక 5500 ఇలా. మనం ఒక ఎగ్జాంపుల్కి ఇక్కడ మేము మన ప్రెసెంట్గా 2000 టికెట్లకి వెళ్ళాం. ట్రాన్సాక్షన్ ఫీజు మొత్తం 2160 కట్ అయినాయి. ఇక మేమైతే ఇదే ఇక్కడ దీంట్లో ఈ స్టాండ్కి వెళ్ళామన్నమాట, ఈస్ట్ స్టాండ్. ఇక ఈస్ట్ స్టాండ్లో మనం ఇక ఒకసారి ఇక్కడ క్లిక్ చేసిన వెంబడే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ పైన మనం 1, 2, 3, 4 ఇగో ప్రస్తుతానికి ఒకరికి 4 టికెట్ల వరకు అయితే వస్తుంది. ఇక్కడ చూపిస్తుంది 4 టికెట్లు. ఇలా మనం ఇలా బుక్ చేసి ఇక్కడ యాడ్ టు కార్ట్ ఉందా, ఇలా క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు ఒక మెయిల్ ఉంది. నేను ఆల్రెడీ మెయిల్ ఇచ్చిన ఇంతకుముందే, నాది ఒక మెయిల్ మనది ఐడి లాగిన్ కావాలి. ఇక్కడ తీసుకొని మనకు సమయం ఇస్తుంది. 5 నిమిషాల సమయంలో మనం ఈ టికెట్ అనేది మనం డబ్బులు కట్టిన వెంబడే మనకు ఒక స్కానర్ వస్తుంది ఫ్రెండ్స్. ఆ స్కానర్ ఎలా ఉంటుందంటే నేను ఇంతకుముందు బుక్ చేసుకున్న స్కానర్ చూపిస్తాను. ఇది ఇక డబ్బులు మొత్తం అయితే కట్టేలా. ఇక మనం ఒకసారి మీకు బ్యాక్ వచ్చి చూపిస్తాను. మనం బుక్ చేసుకున్నది ఇప్పుడు టికెట్ అయితే కన్ఫర్మ్ అయిపోయిన తర్వాతకు మనం ఇక మరి ఇక ఆర్డర్ బుకింగ్లో ఓకే ఫర్ చూపిస్తున్నా. మొన్న సన్ రైజర్ రాజస్థాన్ మ్యాచ్ టికెట్లు చూస్తున్నట్లయితే ఇగో ఇక్కడ స్కానర్ కనపడుతుందా. ఈ స్కానర్ అనేది తీసుకెళ్ళి మనం జింకానా గ్రౌండ్ సికింద్రాబాద్ నుంచి ముడికి మన వీడియో చేశాం కదా, అక్కడ పోయి ఈ స్కానర్ చూపిస్తే మనకు టికెట్లు అయితే మనకి ఇస్తారు. అప్పుడు మనం ఈ యొక్క టికెట్లని తీసుకొని స్టేడియంకి వెళ్తే మనం స్టేడియంలోకి వెళ్ళి మ్యాచ్ లైవ్గా స్టేడియంలో చూడవచ్చు అనమాట. ఇక మీకైతే అర్థమైంది అనుకుంటా, కొద్దిగా అర్థం కాకుండా మళ్ళీ కామెంట్ చెప్పండి. ఇక బుక్ మై షో కూడా చెప్తాను. ఇప్పుడు ఇది పేటీఎం అయితే ఈ విధంగా. బుక్ మై షో వచ్చేసి బుక్ మై షో ఓపెన్ చేస్తున్నా చూడండి. మరి బుక్ మై షో ఇలా ఓపెన్ చేసిన వెంబడే ఇక్కడ మనకు స్పోర్ట్స్ అని ఉంటుంది. ఇక్కడ మళ్ళీ స్పోర్ట్స్ పైన క్లిక్ చేయాలి. ఇది మళ్ళీ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కోల్కతా మ్యాచ్లు, ఇక్కడ ఈ ముంబై మ్యాచ్లు, రాజస్థాన్, పంజాబ్ కూడా ఇక్కడ అన్నీ ఉంటాయి. ఈ విధంగా మనకి ఇక్కడ వెళ్ళేసి సేమ్ ప్రాసెసింగ్. ఇది కోల్కతాలో ఒకటి మ్యాచ్ చెక్ చేసి చూపిస్తున్నా. ఇది కూడా ఇంటర్ఫేస్ ఇలా అవుతుంది. ఈ సోల్డ్ అవుట్ అయిన టికెట్లు ఇక్కడ ఏది ఉందో ఖాళీగా చూద్దాం. ఇది పంజాబ్ది, రాజస్థాన్ అయితే చూస్తున్నా. ఇలా ఫాస్ట్ ఇది బుకింగ్. ఇక్కడ బుక్ క్లిక్ చేసినామా, ఇలా చేసిన వెంటనే ఈ పేటీఎం బుక్ మై షో అయితే 10 టికెట్ల వరకు ఇస్తుంది. చాయిస్ సెలెక్ట్ సీట్లుగా ఇది కూడా ఈ విధంగా ఉంటాయి. టికెట్ 1400, 2500, 1000 ప్రాసెసింగ్ కనపడేది. ఇక్కడ మళ్ళీ మనం క్లిక్ చేసి చేసుకోవచ్చు. పేటీఎంలో అయితే ఒకరికి 4 వేస్తుంది. బుక్ మై షోలో 10 టికెట్ల వరకు ఒకటే దానిపైన మెయిల్ పై చెక్ చేసుకోవచ్చు. ఇది ప్రాసెస్ అయింది అనుకుంటా. అర్థం కాకుంటే కామెంట్లో చెప్పండి. మరి ఇప్పుడు ఇంకా ఫైనల్ మ్యాచ్ ఉంది, క్వాలిఫైయర్ ఉంది, సెమీఫైనల్ మ్యాచెస్ ఉన్నాయి. ఇంకా వెళ్ళాలనుకునే వాళ్ళైతే ఈ ప్రకారం మరి అవుట్ ఆఫ్ చెక్ చేసుకునే కొంతవరకు కొన్ని సందర్భాల్లో టైం ఎక్కువ వెయిట్ చేసి కూడా ఇంకా ఫైనల్ మ్యాచ్ అంటే టికెట్ నాకు కూడా దొరకవు, చాలా కష్టమే. ఇప్పుడు ఉన్న ప్రాసెస్ ప్రకారం ఇది ఇక హైదరాబాద్ అయితే మిగిలిన మ్యాచ్లు అయితే ఉన్నా చూడాలనుకున్న వాళ్ళు పోయి చూడండి. ఇక ఓకేనా ఫ్రెండ్స్, మరి వీడియోకి అయితే లైక్ కొట్టండి. మరి కొద్దిగా మన వీడియోలు షేర్ చేయండి. చాలా రోజులు అయితే మన వీడియోలు ఇప్పటి నుంచి రెగ్యులర్గా మీకు ఇంకా వీడియోస్ ఉంటాయి. మరి
ఏమంటాడు కూడా చెప్పండి, వాటిపైన వీడియోస్ చేస్తా. టికెట్ ప్రైస్ చేస్తే అన్నీ చూపించాను, మీకు అన్నీ అర్థమవుతాయి. నేను ఎక్కువ పేటీఎం నుంచే బుక్ చేసుకుంటా ఉంటాను. నేను ఇక మధ్యలో పెళ్ళిళ్ళు ఉన్నాయి, మేము చాలా మ్యాచ్లు చూడాలనుకున్నా కాలేదు. ఇక పెళ్ళిళ్ళకి మేము బ్యాన్ కొడుతున్నాం కాబట్టి ఇక పెళ్ళిళ్ళు కూడా అయిపోయినాయి. ఇక ఇప్పటి నుంచి ఇంక మనది ఇదే పని. ఇంకా మీకు రీసెంట్గా మళ్ళీ ముందు తిరుపతి కూడా వెళ్తున్నాము. ఇక అన్ని వీడియోస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్, చూడండి. నెక్స్ట్ మరి ఒక వీడియో అయితే మీ ముందరకు వస్తా. మీ విలేజ్ స్టార్ రమేష్. థ్యాంక్ యూ ఆల్ సబ్స్క్రైబర్స్. బాయ్ ఫ్రెండ్స్.